పామొస్తే పర్వాలేదే బామ్మ, చేప ముందు చచ్చింది. అసలు బ్రాహ్మణ కులంలో చేపలు ఎలా ఉన్నాయో చెప్పు. ఏమిటా చారి కొంపలంటుకుపోయినట్టు ఏమిటా కేకలు? కేకలు కాదు, చేపలు. అగ్రహారం మడి మొత్తం మంట కలిసిపోయింది నాన్న. పౌరోహితమే కాకుండా సైడ్ బిజినెస్ లా ఎవరో కోనేట్లో చేపలు కూడా పెంచేస్తున్నారు తెలుసా. ఇక్కడ వాటిని ఎవరు పెంచుతారా? ఏదో పొరపాటున వచ్చుంటుంది, వదిలేక ఇంకా పట్టుకుంటానే ఏమిటి? ఎప్పుడో వదిలి తెచ్చాను. ఈ మ్యాటర్ మాత్రం వదిలేదు లేదు. చారి నీళ్ళన్నాక 1-2 చేపలు ఉండడం సహజం రా. ఆ రెండు ఊరికనే ఉంటాయా ఏమిటి? నేను తిరిగే లోపు 25-30 అయిపోతాయి. అసలు ఎవరో తెచ్చి వేయకుండా మన కోనేట్లోకి చేపలు ఎలా వస్తాయి చెప్పు. ఆ తెచ్చి వేసిన అప్రచ్చపు వెదవెవడో నాకు ఇప్పుడు తెలియాలి. ఏమిటా చారి, ఏమిటి అగ్రహారం మొత్తం అట్టుడికి పోతుంది? అట్టు లేదు, దోశ లేదు. సంధ్యావందనం చేస్తుంటే చేతిలోకి చేపలు వచ్చింది గురుగారు. కాస్తుంటే నోట్లోకి వెళ్ళిపోయింది తెలుసా. చేప చేతిలో చిరగ్గా ఉంటుంది కానీ నోట్లో దివ్యంగా ఉంటుందిరా గురుగారు. ఆస్మాన్ చేపలు తీసుకున్నాను రా. నాకు ప్రమాదం తింటావా ఏమిటి? సరే నీ గొడవలే. అవతల సినిమా ముహూర్తానికి టైం అవుతుంది, నువ్వు రారా. అసలే సినిమా వాళ్ళు లేట్ అయితే మనకు కూడా డూపులు పెట్టి లాగించేస్తారు. ఈ ముహూర్తం కాకపోతే ఇంకోటి. యువతల ఆచారం మంటే కలిసిపోతుంటే ఎవరు పట్టనట్టుంటారే. ఏమయ్యా గోవిందం, నీ వాడికి చేదస్తం మరీ ముదిరిపోతుంది. కోపగించుకోకురా భట్టు. అమ్మా నీ చాదస్తం పక్కన పెట్టా. మీ గురువు కోపం వస్తే నిన్ను తీసేస్తాడు. వాడి బొందే బామ్మ, వాడికి మాట తప్ప మంత్రాలే రావు. నేను లేకపోతే వాడు సున్నానే. ఈ కాలంలో కావాల్సింది మాయరా. వాడి దగ్గర ఇంటి కోసం 1,00,000 రూపాయలు అప్పు చేశాం. వాడు చెప్పినట్టు వినకపోతే ఆ 1,00,000 తిరిగి ఇచ్చామంటాడు. తర్వాత నీ ఇష్టం. 1,00,000 కాకపోతే 4 పడేస్తామే. వాడంటే భయపడిపోతావా ఏంటి? ఇప్పుడు ఇమ్మంటే ఎక్కడి నుంచి ఇస్తానే? అందుకే చెప్తున్నాను, వాడు అప్పు తీర్చే వరకు వాడు చెప్పినట్టు వింటూ ఉండు. సరే, మరి ఆ చేపలను ఏం చేస్తావు? వాటన్నిటిని వల వేయించి పట్టిస్తా. లేరని వెళ్ళు. చక్కెర తక్కువ ఏమిట్రా పేరు? బుర్ర తక్కువ కాబోతాను. రేట్ ఎక్కువ పెట్టుకున్న రీమేక్ సినిమా గురువు గారు సినీకమ్మని హిందీలో మన అమితాబ్ బచ్చన్ గారే చేశారు. మనంటున్నావు ఏమిటా? ఆయన ఏదో మీ మావయ్య అయినట్టు. ఆయన కూడా మన వాళ్లే గురువు గారు. కాకపోతే మనం హైదరాబాద్ బ్రాహ్మణులు, ఆయన అలహాబాద్ బ్రాహ్మణులు. ఎంత ఎనర్జీ ఇచ్చావురా. అంటే మన బాలీవుడ్ మీద గ్రిప్ తక్కువ కదా, అందువల్ల తెలియదు. అక్కడ కూడా మన డామినేషన్ అంటావా? యా, కిక్కురా కిక్కు. పద. ఏంటంటే పంతులు గారు ఇంత ఆలస్యం? అవతల హీరో గారు వచ్చే టైం అయింది. ముందుగా రావడం ముఖ్యమా, ముహూర్తానికి రావడం ముఖ్యమా? ప్రొడ్యూసర్ అక్కడ పేమెంట్ మాట్లాడుకోవాలి. ప్రొడ్యూసర్, హీరో, డైరెక్టర్ అన్ని మా రోషన్ బాబే. ఒక్క హీరోయిన్ తప్ప. అది కూడా వాడే చేసి చదవకపోయాడా పింఛారీ వెళ్ళవా? సారీ సారీ. రోగిస్తే వాడు ఎలా ఉంటాడు? ఇన్ని రోగిస్తాడంటారు ఏమిటి గురుగారు? చారీ, నువ్వు కొంచెం రోడ్డుతో తగ్గించాలి. మీరు కూడా ముతక మాటలు తగ్గించాలి. ఓం పురుషోత్తమాయ నమః, ఓం అభోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః. ఏమండి ఏమయ్యా? హలో, కొబ్బరికాయ తీసుకొని ఇష్టదేవాన్ని తెలుసుకొని కొట్టండి. సినిమా సూపర్ డూపర్ హిట్ అయిపోతుంది. నారికేళ సముద్భూత త్రినేత్ర మీ చక్కెర తక్కువ సినిమాకి డబ్బు ఎక్కువ రావాలని చాలా దివ్యంగా పూజ చేశాము. మా సంభావన ఇస్తే మేము వెళ్ళిపోతాము. బయట గురుగారు వెయిటింగ్, అవతల శ్మశానంలో రావు గారు శవం వెయిటింగ్. సాయంకాలం ఆఫీస్ రండి, అక్కడ మేడం ఉంటారో ఆవిడ చేతి మీద ఇస్తారు. పూజ పొద్దున చెయ్యాలా? సంభావన సాయంత్రం తీసుకోవాలా? కుదరదు. ఫ్లాట్ కావాలా? శాంట్రో కారు కావాలా? ఇక్కడ మా సంభావనకే దిక్కులేదు. మీరు శాంట్రో కారు ఇచ్చేస్తారు ఏమిటి? ఏంటయ్యో నువ్వు మధ్యలో కాదండి, అసలు ఈ సినిమా మొదలైందే మా పూజతో. ఏమయ్యా మీరందరూ విన్నారా? వీళ్ళకి చక్కెర కూడా తక్కువ అనుకున్నాను, డబ్బులు కూడా తక్కువే. మాతో పూజ చేయించుకుని మా సంభావనకి చటకోపం పెట్టేస్తున్నాడు. మేనేజర్ ఏంటయ్యా ఇదంతా? నేను చెప్పాను సార్, మేడం ఇస్తారని. ఆయన ఇంట్లేదు. అయ్యా పంతులు గారు, స్విమ్మింగ్ పూల్ ద్వారా మేడం గారు ఉన్నారు, అక్కడికి వెళ్ళి అడగండి. మేడము 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 అసలు ఆ మేడంకి ఏమవుతాడు ఈయన? తాత. ఏడు తాతమా నువ్వు? ఇప్పుడు ఈ పింజారీ వేద మన వాళ్ళు ఎక్కడ తెచ్చిందో మరావా. అక్కడ చక్కెర తక్కువ, ఇక్కడ బట్టలు తక్కువ. అయ్యో 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 అయ్యో, ఆడపిల్లలా మునిగిపోతుంటే చూస్తూ ఉంటారే మీ దుంపలు కదా. ఏమిటండి ఇది? ఎందుకంటే చచ్చిపోవడం ఆత్మహత్యా ప్రయత్నం తప్పు తెలుసా? ఆగండి 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 ఆగండి. నోట్లో నోరు పెట్టి ఊస్తే ఊపిరితిత్తులకి గాలి బాగా చెడి శ్వాస బాగుంటుంది. సినిమాలో చూడట్లే? అసలు నేను పైకి పెడతామన్నారు. మంచి పని చేయడానికి ఒకళ్ళు చెప్పాల్సిన అవసరం లేదండి. ఆపదలో ఉన్నారని అర్థమైంది, దూకేసి కాపాడేశాను. సాంగ్ చెప్పడానికి పోయి తిడతారేమిటి? అంతే నివ్వండి, బెట్ ఓడిపోయాను. ఆ డబ్బు నేను పాపిస్తాడా? బెట్టా అండి, ఒట్టండి, నాకు తెలియదండి. బుడబడామంటూ బుడగలొస్తాను. మీకు ఆ మాత్రం కోపం ఉంటుంది లేండి. ఎందుకంటే మీ ఎడవలోడు మడతలో పుట్టుమచ్చుందిగా. అంతేకాదండి, మీకు కవల పిల్లలు పుడతారు. ఏంటి? అవునండి, మత్స్యశాస్త్రం చదువుతుంది. అంతేకాదు, ఇటు రండి చెప్తా. ఫ్లోరింగ్ స్టార్ గారు పంపించారండి. వారి మనవరాలు గారి దగ్గర సంభావన పుచ్చుకోమని చెప్పి ఇస్తే వెళ్ళిపోతా. ఆడి మనవరాలు నేను కాదు, అది ఇదా?
ठीक है ए स्वीटी तुम 10,000 हार गया ना तो उसको दे दो ఏమండి మీరందరూ ఆడపిల్లలే కదా, ఇలా పట్టపగలే మధ్యలో సేవించడం తప్పు కాదు. ఇదంతా పార్టీ కల్చర్ నువ్వు నోరు మూసుకో ఇదిగో 8,000 మరి మిగతా 2,000 2 మచ్చలు చూసావు కదా 2,000 కొత్త అంటే చూసినవన్నీ చెప్పుంటే మొత్తం కట్ చేసేవాళ్ళ. పొద్దున్న